చేయొచ్చు. అలాగే పెద్దపేగు క్యాన్సర్కి ఆ క్యాన్సర్ వ్యాధి బారిన పడకముందే ఒక నిర్దిష్టమైన వయసుకు వచ్చిన తర్వాత ఆ భాగాన్ని తొలగించడం జరుగుతుంది. వీటిని క్యాన్సర్ ప్రివెంటివ్ సర్జరీస్ అంటాము. క్యాన్సర్ నిర్ధారణలో ఫస్ట్ రక్త పరీక్షల్లో ఏంటంటే కొన్ని క్యాన్సర్లో కొన్ని పదార్థాలు అధిక శాతం పెరుగుతాయి రక్తంలో, వాటినే మనం ట్యూమర్ మార్కర్స్ అంటాం. అలాంటివి పెరిగినప్పుడు ఏంటంటే అవి రక్తంలో కనిపెట్టి వాటికి వివిధ రకాలైన వేరే పరీక్షలు చేసి ఆ క్యాన్సర్ని నిర్ధారించుకోవటం అనేది జరుగుతుంది. పెథాలజీ పరీక్షల్లో హిమటాలజీ అంటే రక్త కణాలు మరియు బోన్ మ్యారో పరీక్షించడం అనేది మరొక ముఖ్యమైన పరీక్షా పద్ధతి. దీంట్లో రక్త కణాలని తీసుకుని వాటిలో ఏదైనా పెరిగినాయా తగ్గినాయా అని పెరిఫరల్ స్మియర్ ద్వారా మరియు రక్త కణాలు పరీక్షించడం ద్వారా చూస్తాం. అట్లాగే బ్లడ్ క్యాన్సర్ అంటే లుకీమియా, దీంట్లో కణాలు బాగా పెరుగుతాయి. అవి బోన్ మ్యారో పరీక్ష అంటే మజ్జు పరీక్ష అంటారు. బొమికలో ఉన్న మూలిక తీసుకుని వాటి కణాలు పరీక్షించి అది ఏ రకమైన క్యాన్సరు, అది ఏ కోవకి సంబంధించింది అనేది తెలపడం జరుగుతుంది. మరొక ముఖ్యమైన పరీక్ష బయాప్సీ పరీక్ష అంటే ముక్క. ఎక్కడైనా క్యాన్సర్ ఉన్నప్పుడు లేదా గడ్డ ఉన్నప్పుడు ఆ గడ్డను తీసుకుని అది క్యాన్సరా కాదా అనేది నిర్ధారించడానికి దాన్ని ఫర్దర్గా మేము కట్ చేసి పరీక్ష చేసి చూస్తాం. దాన్నే ముక్క పరీక్ష అంటారు. బయాప్సీ పరీక్ష ద్వారా అది ఎలాంటి క్యాన్సర్, భయంకరమైనదా లేకపోతే కొంచెం తక్కువదైందా, అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వటానికి అది సరిపడుతుంది అనేది తెలపడానికి వీలవుతుంది. క్యాన్సర్లో 4 దశలు ఉంటాయి. ఈ క్యాన్సర్ దశలు నిర్ధారించుకోవడానికి కొన్ని టెస్టులు చేస్తూ ఉంటాం. అంటే ఏమేమి టెస్టులు చేయాలనేది క్యాన్సర్ని బట్టి మారుతూ ఉంటుంది. బట్ సాధారణంగా చేసే టెస్టులు ఏంటంటే సిటీ స్కాన్ పొట్టకి చేయొచ్చు, ఊపిరితిత్తులకి, అలాగా ఏ క్యాన్సర్ అయితే ఆ క్యాన్సర్ని బట్టి ఆ సిటీ స్కాన్ ఏ భాగానికి చేయాలి ఏంటన్నది చేయటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎంఆర్ఐ స్కాను, అలాగే బోన్ స్కాను, ఇవన్నీ కూడా క్యాన్సర్ దశని నిర్ధారించడానికి ఉపయోగం. బట్ సాధారణంగా చేసే టెస్టులు ఏంటంటే ఎక్స్రే నుంచి మొదలుకొని మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఇప్పుడు కొత్తగా పెట్ సిటీ స్కాన్ అని కూడా వచ్చిందండి. ఇవే కాకుండా ఇప్పుడు కొత్తగా మనకు అందుబాటులో వచ్చిన టెస్టులు ఏంటంటే పెట్ స్కాన్. వ్యాధి ఏ దశలో ఉంది అన్నది నిర్ధారించడానికి చేస్తాము. ట్రీట్మెంట్ మధ్యలో పెట్ సిటీ స్కాన్ చేసి మనం చేస్తున్న ట్రీట్మెంట్కి జబ్బు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అన్నది కూడా తెలుసుకోవటానికి వీలుంటుంది. ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఫాలోఅప్లో ఉన్నప్పుడు మళ్ళీ జబ్బు తిరగబెట్టిందా లేదా అన్నది తెలుసుకోవటానికి కూడా పెట్ సిటీ స్కాన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దశని బట్టి ట్రీట్మెంట్, మనం చేసే ట్రీట్మెంట్ పద్ధతులు మారుతూ ఉంటాయి. తొలి దశల్లో అంటే 1-2 దశల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మందికి
పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుంది. అదే 3వ దశలోకి వచ్చిందంటే మనం పూర్తిగా నయం చేసే వాళ్ళ సంఖ్య చాలా తగ్గుతుంది. ఇక 4th స్టేజ్ అంటే అది ఫైనల్ స్టేజ్, చివరి దశకు వస్తే మనం చేసే ట్రీట్మెంటు జీవిత కాలాన్ని పొడిగించడానికి, వాళ్ళు జీవించినంత కాలం వాళ్ళకి ఇబ్బందులు తక్కువగా ఉండేటట్టుగా చికిత్స చేయటం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ ముఖ్యంగా 3 రకాలు. ఒకటి ఆపరేషన్ ద్వారా దాన్ని తొలగించడం, క్యాన్సర్ సర్జరీ. 2 రేడియేషన్ ద్వారా దాన్ని తగ్గించటము. 3 కీమోథెరపీ. ఈ 3 రకాలు ఒకదానితో ఒకటి మిళితమై వాడతాము. కానీ సర్జరీ ఏదైతే ఉందో అది ప్రీ హిస్టారికల్ టైమ్స్ నుంచి క్యాన్సర్ని తగ్గించడానికి వాడే మెయిన్ ట్రీట్మెంట్. క్యాన్సర్ డాక్టర్ అంటే 3 చేస్తారు అని అనుకునే అపోహ ఉంది. అది తప్పు. ఒక డాక్టర్ 3 ట్రీట్మెంట్లు చేయలేరు. క్యాన్సర్ సర్జన్ సర్జరీ వరకే చేయగలుగుతాడు. రేడియేషన్ డాక్టర్ రేడియేషన్ మాత్రమే చేయగలుగుతారు. అలాగే కీమోథెరపీ డాక్టర్ అంటే మెడికల్ ఆంకాలజిస్ట్ ఇంజెక్షన్లు ఇచ్చేవాళ్ళు ఇంజెక్షన్స్ మాత్రమే చేయగలుగుతారు. ఒక్క డాక్టరే మిగతా అన్ని చేయలేడు. ఒకవేళ చేయాలని ప్రయత్నించినా ఆ జబ్బుకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి వస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్స్కి ఆపరేషన్ ఒకటే సరిపోతుంది, ఎస్పెషల్లీ మొదటి దశలో చేసే జబ్బులు. సో వీటిలో ఆపరేషన్ ద్వారా తొలగించే కణుతులు ఏవేంటంటే రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, చర్మ సంబంధ క్యాన్సర్, కడుపు క్యాన్సర్, క్లోమగ్రంథి క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్లలో ప్రథమ దశలో సర్జరీయే ఉత్తమ చికిత్స. ఒక్కొక్క పార్ట్ని తీసుకుంటే మనము బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్ క్యాన్సర్. ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆపరేషన్ని వాడి బ్రెస్ట్ రిమూవ్ చేయడము, ఆ తర్వాత ఆ స్టేజ్ని బట్టి అవసరాన్ని బట్టి కీమోథెరపీ, ఆ తర్వాత రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తుంటాము. బ్రెస్ట్ క్యాన్సర్స్లో బ్రెస్ట్ రిమూవ్ చేయడం ఒకటే కాకుండా అది ఎక్కడెక్కడికైతే పాకుతుందో మెయిన్గా బ్రెస్ట్ నుంచి చంకల్లోకి పాకుతుంది. అలాంటప్పుడు బ్రెస్ట్ రిమూవ్ చేయడము, చంకల్లో ఏదైతే గడ్డలు డెవలప్ అవుతాయో లింఫ్ నోడ్ తీసేయడానికి కూడా ఆపరేషన్ వాడతాం. ముదిరిన జబ్బులు ఉన్నప్పుడు వాళ్ళ ఇబ్బందులు తగ్గించడానికి చేసే సర్జరీస్ కొన్ని ఉంటాయి. వాటిని పాలియేటివ్ సర్జరీస్ అంటాం. అంటే ఇప్పుడు పెద్ద పేగు క్యాన్సర్ కనుక ముదిరిన దశలో ఉండి మోషన్ సరిగా అవ్వకపోతే ఆ పేగు కట్ చేసి బయటికి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అది చేయకపోతే ఆ పేషెంట్ తొందరగా మరణించే అవకాశం ఉంటుంది. అన్నవాయ క్యాన్సర్స్లో అవసరాన్ని బట్టి పొట్ట ఓపెన్ చేసి పొట్టలో ఆపరేషన్ చేసి మన ఛాతీని కూడా ఓపెన్ చేసి ఆపరేషన్ చేసుకొని స్టమక్ని ట్యూబ్లాగా చేసుకొని తీసుకొచ్చి కలపచ్చు. ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ మెయిన్గా ప్యాంక్రియాస్ని, తర్వాత డ్యూయోడెనమ్ అని స్టమక్ నుంచి చిన్న పేగుల్లోకి వెళ్ళే భాగం ఉంటుంది, అది తీసివేసిన తర్వాత కడుపుకి పేగులకి మార్గం ఏర్పరచడము, లివర్ నుంచి వచ్చే బైల్ జ్యూసులకి చిన్న పేగుకి మార్గం ఏర్పరచడము, మిగిలిపోయిన ప్యాంక్రియాస్కి చిన్న పేగులకి మార్గం ఏర్పరచడం అనేది చేసి తీసేసిన స్పెసిమెన్ పాథాలజీ రిపోర్ట్ చూసుకుని ఆ స్టేజ్ని బట్టి అవసరాన్ని బట్టి ఒకవేళ అవసరమైతే అంటే లింఫ్ నోడ్కి పాకితేనే కీమోథెరపీ అనే ట్రీట్మెంట్ ఇస్తాము. రెక్టల్ క్యాన్సర్స్లో మళ్ళీ 2 రకాలు. అప్పర్ పార్ట్లో ఉంటే మార్జిన్తో పాటు అది తీసేసి మళ్ళీ పేగుని రెక్టమ్ని కలపాలి. లివర్లోకి స్ప్రెడ్ అయితే ఏ భాగం అయితే స్ప్రెడ్ అయిందో ఆ భాగం లివర్ తీసేసి ఆ తర్వాత కీమోథెరపీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండవది రేడియేషన్ ట్రీట్మెంట్. మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే కరెంటు చికిత్స. కొన్ని క్యాన్సర్స్కి రేడియేషనే ప్రథమ చికిత్స అవుతుంది, అంటే మెయిన్ ట్రీట్మెంట్ అంటాం. అది రేడియేషన్ ట్రీట్మెంట్ అవుతుంది. వాటిలో కొన్ని క్యాన్సర్స్ అంటే ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్విక్స్ క్యాన్సర్, స్వరపేటిక్ క్యాన్సర్, నోరు భాగాలకు సంబంధించిన క్యాన్సర్. ఈ క్యాన్సర్లకి రేడియేషనే మెయిన్ ట్రీట్మెంట్ అవుతుంది. అలాగే ఇంకొన్ని క్యాన్సర్స్లో ఆపరేషన్ తర్వాత లేదంటే కీమోథెరపీ తర్వాత రేడియేషన్ చికిత్సా విధానం అవసరం అవుతుంది. మూడో
మూడో దశలో ఉన్న రొమ్ము క్యాన్సర్కి ఆపరేషన్, కీమోథెరపీ అయిన తర్వాత రేడియేషన్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. ఈ రేడియేషన్ చేసే పద్ధతిలో కూడా ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. క్యాన్సర్ ఉన్న ఏరియా చుట్టుపక్కల ఉండే ఏరియాలు దెబ్బతినకుండా ఆ క్యాన్సర్ ఏరియాకు ఒక్కదానికే రేడియేషన్ తగిలేటట్టుగా ట్రీట్మెంట్ చేసే పద్ధతులు మనకి ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి. ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ని బయట నుంచి రేడియేషన్ ఇచ్చేది ఉంటుంది. ఒక్కొక్కసారి క్యాన్సర్ గడ్డలోకి ఈ రేడియేషన్ పెల్లెట్స్ పెట్టి ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది. వాటిని బ్రాకీథెరపీ అంటాం అన్నమాట. అలాగే మూడవ క్యాన్సర్ చికిత్సా పద్ధతి ఏంటంటే కీమోథెరపీ. అంటే ఇంజెక్షన్స్ ద్వారా కానీ ట్యాబ్లెట్ల ద్వారా కానీ అంటే మందుల ద్వారా క్యాన్సర్ని తగ్గించే విధానాన్ని మెడికల్ ఆంకాలజీ అంటారు. ఈ బ్లడ్ క్యాన్సరు, బ్లడ్ కణాలకు సంబంధించిన క్యాన్సర్స్ అన్నీ కూడా మందుల ద్వారా పూర్తిగా నయం చేయటం జరుగుతుంది. అలాగే సాలిడ్ క్యాన్సర్స్లో చూసుకుంటే మంచి ఫలితాలు పొందటం కోసం ఆపరేషన్ చేసి కణితి మొత్తం తీసేసిన తర్వాత ఆ జబ్బు మళ్ళీ తిరగబెట్టకుండా ఉండటానికి కీమోథెరపీ చేయటం జరుగుతుంది. అలాగే కొన్ని క్యాన్సర్స్కి రేడియేషన్తో పాటు కీమోథెరపీ చేయటం జరుగుతుంది. అంటే ఈ కీమోథెరపీ రేడియేషన్ ట్రీట్మెంట్ తోటి కలపటం వల్ల రేడియేషన్ ఇంకా బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కీమోథెరపీ పద్ధతి ద్వారా అంటే ఏదైతే జబ్బు బారిన పడిందో అది పూర్తిగా తొలగించకుండా ట్రీట్మెంట్ చేసే అవకాశం కూడా ఉంది. వాటిలో ఉదాహరణకి ఇప్పుడు బ్లాడర్ క్యాన్సర్ అని కానీ లేకపోతే లారింగ్స్ క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ వీటిల్లో కీమోథెరపీ చేయటం ద్వారా తర్వాత కీమోథెరపీ అయిపోయిన తర్వాత రేడియేషన్ మళ్ళీ కీమోథెరపీ రెండు కలిపి చేయటం ద్వారా ఆ ఎఫెక్ట్ అయిన పార్ట్ని మొత్తాన్ని తీసేయకుండా చికిత్స చేయొచ్చు. దీన్ని ఆర్గాన్ ప్రిజర్వేషన్ సర్జరీస్ అంటాం. 4వ దశలో జబ్బు పాకిపోయినప్పుడు కీమోథెరపీ చేస్తాం. దాన్ని పాలియేటివ్ కీమోథెరపీ అంటారు. కీమోథెరపీ బాడీలో ఎక్కడికి పాకిపోయినా కూడా మందులు బ్లడ్లోకి ఎక్కిస్తాం కాబట్టి క్యాన్సర్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పనిచేస్తుంది. అందుకని 4వ దశలో సాధారణంగా ఆపరేషన్లు అనేవి, సర్జరీలు అనేవి ఒక ప్రత్యేకమైన సందర్భంలో తప్ప రొటీన్గా చేయటం అనేది జరగదు. సో ఈ 4వ దశలో చేసే కీమోథెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి బతికినంత కాలం క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఉండేటట్టుగా చూసుకోవటం, అదేవిధంగా వాళ్ళ జీవిత కాలాన్ని పెంచుకోవటానికి చేసే ప్రయత్నం అన్నమాట. చివరి దశ క్యాన్సర్లో ఎక్కువ మంది నొప్పులతో బాధపడుతుంటారు. ఆ నొప్పిని తగ్గించి తక్కువ ఇబ్బందులతో జీవన విధానాన్ని కొనసాగించడానికి అనస్థీజియాలజీ డాక్టర్స్ అంటే మత్తు డాక్టర్స్ వారి వైద్య సహాయం మనకు ఎంతో అవసరం. ఇందుకు రకరకాల మందులు ఈనాడు మనకు అందుబాటులో ఉన్నవి. ఇందులో ముఖ్యంగా నార్కోటిక్స్ అనగా మార్ఫిన్ అనే డ్రగ్ మనకు అందుబాటులో ఉన్నది. ఈ మార్ఫిన్ అనేది నోటి ద్వారా తీసుకోవచ్చు, అట్లాగే కొన్ని సందర్భాల్లో ఇంజెక్షన్ రూపంలో తీసుకోవచ్చు, అట్లాగే కొన్ని సందర్భాల్లో వేరే మందులతో కలిసి ఇవ్వబడుతుంది. వేరే మందులు అనగా కార్టికోస్టెరాయిడ్స్, అట్లానే యాంటీ డిప్రెసెంట్స్, అట్లానే యాంటీ కన్వల్సెంట్స్, కొన్ని బోన్ జబ్బుల్లో బోన్ గట్టిపడటానికి ఉండే డ్రగ్స్ కలుపుకొని ఇవ్వటం జరుగుతుంది. కొన్ని స్పెషల్ ప్రొసీజర్స్ కూడా అనస్థీషియాలజిస్ట్ చేయటం జరుగుతుంది. ఇవి నర్వ్ బ్లాక్స్ అంటారు అన్నమాట. ఈ పర్టికులర్ నరం ఏ క్యాన్సర్ భాగానికి అయితే సప్లై చేస్తుందో ఆ పర్టికులర్ నర్వ్ని బ్లాక్ చేయటమే ఈ నర్వ్ బ్లాక్స్ అని ఉంటారు. అదేవిధంగా కొన్ని ఆల్టర్నేట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అవే హిప్నోసిస్, ఆక్యుపంక్చర్, డిస్ట్రాక్షన్ అనేది కూడా మేము ట్రీట్మెంట్లో ఇస్తూ ఉంటాం. క్యాన్సర్కి కీమోథెరపీ ద్వారా చికిత్స చేస్తాం. ఈ కీమోథెరపీ వలన పెరిఫరల్ బ్లడ్లో కౌంట్స్ చాలా గణనీయంగా తగ్గిపోతాయి. సో ఈ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కానీ ప్లేట్లెట్స్ కానీ తగ్గిపోయే వాటిని పెంచుకోవాలి అంటే మనం బ్లడ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని పెంచుకోవాలంటే ప్యాక్డ్ రెడ్ సెల్స్ వాడతాం.
ఒక యూనిట్ ఆఫ్ ప్యాక్డ్ రెడ్ సెల్స్ వలన 1 to 1.5 grams % ఆఫ్ హిమోగ్లోబిన్ ని పెంచుకోవచ్చు. అలాగే ప్లేట్లెట్స్ తగ్గి